ఏపీ వార్తలు ముందుగా చూద్దాం. ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకుల భారతీ సిమెంట్స్ను అడ్డుకోవద్దు, హైకోర్టు ఆదేశం. భారతీ సిమెంట్స్ వ్యాపారాల కార్యకలాపాలను అడ్డుకోకూడదు, శాంతి భద్రతలను ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల చట్టబద్ధ బాధ్యత, తీర్పులో స్పష్టం చేసిన న్యాయస్థానం. మరి ఇప్పటికైనా చంద్రబాబు గారి ప్రభుత్వం భారతీ సిమెంట్స్పై కక్షగట్టి 10 మంది కూడా ట్రాక్టర్లు అడ్డం పెడితే కూడా ఆపలేని ప్రభుత్వంగా ఎంత చాతకాంతరం అనే విమర్శ వస్తున్నా కూడా ఎందుకు అట్లా వ్యవహరించింది? చివరికి కోర్టుకు వెళ్ళి ఈ రకమైన ఉత్తర్వులు తీసుకొచ్చారు. మరి ఇప్పుడైనా వాళ్ళ వైఖరిలో మార్పు వచ్చిందా లేదా? పోలీసు వారు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నారా లేదా? అమెరికాలో అదానీలపై కేసు కొట్టివేత. 2 ఏళ్ల క్రితం ఆరోపణలు వెలుగులోకి. విస్తృత పరిశీలన తర్వాత కొట్టివేతకు డీజీఏ సిఫారసు ఆమోదించిన న్యూయార్క్ జడ్జి. నీ పుత్ర ప్రేమ గుట్టు తెలిసింది గోవింద అంటూ గోవిందరావు గారు అనేటువంటి ఎమ్మెల్యే కొడుకును కాపాడుకునేందుకు రోడ్డు ప్రమాదం చేసిన కొడుకును కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం మీద కథనాన్ని ఇచ్చారు. పంచదారలో మైనింగ్ నిలిపివేయాలి, మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్గా ప్రకటించాలని పర్యావరణవేత్తలు వీళ్ళంతా కూడా కోరుతున్నారు. వాళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, భూపేంద్ర సింగ్ యాదవ్కి వీళ్ళందరికీ లేఖలు రాశారు. మంగళవారం ఖాతాలో మరో 3,800 కోట్లు అప్పుల మీద అప్పులు. ఇప్పటికి దాదాపు 3,68,000 కోట్లు చేరిందట ఘనంగా చంద్రబాబు గారి అప్పుల ఖాతా. మనలో మనం విమర్శలు చేసుకోవద్దు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతో గొడ్డలి పార్టీ కుట్రలంట. ఒక పక్క వాళ్ళు తిట్టుకుంటా మళ్ళీ గొడ్డలని అనుచిత భాష వాడటం ఏమిటో. మరి బీజేపీ వాళ్ళకు కూడా ఎందుకు ఇట్లా ఎలో చేస్తున్నారో తెలియదు. కానీ తెలుగుదేశం ట్రాప్లో బీజేపీ జనసేన ఎందుకు పడుతున్నాయి? అక్కడ ఒంగోలులో వీళ్ళిద్దరూ తిట్టుకుంటే తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన మాజీ మంత్రి జనసేన నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేక ఆరోపణలు చేసుకుంటే ఆ ఆరోపణలు గుట్టు మొత్తం బయటపడితే దాని మీద దర్యాప్తు చేయరంట. గుప్ చిప్ అంతా ఏం మాట్లాడకుండా కూర్చోవాలని చెబుతున్నారు. ఇట్లా ఉంది ప్రభుత్వ వైఖరి. పీపీపీ ముసుగులో వనరుల దోపిడీ జరుగుతోందంటూ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు తీవ్రంగా విమర్శించారు. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ ఇదేం చోద్యం చంద్రబాబు, ప్రజల ఆస్తులు వనరుల దోపిడీకే పీపీపీ విధానం అన్న మాజీ మంత్రి వైసీపీ నేత కన్నబాబు. ఆక్వా రైతులకు బాబు వెన్నుపోటు, పవర్ ఫ్యాక్టర్ షాక్, ₹50,000 యూనిట్ విద్యుత్ లబ్ధి ఎగ్గొట్టేందుకు పన్నాగంటూ కథనాన్ని ఇచ్చారు. కాశీకొండలపై కార్పొరేట్ల తిష్ట, చట్టాల్లోని లొసుగులతో విచ్చలవిడిగా గిరిజన భూములకు కబ్జా చేస్తున్నారట. ఎల్లో మీడియా ఒక వార్త రాసింది. మరి వాళ్ళు ఏ లక్ష్యంతో రాశారో ఏ ఉద్దేశంతో తెలియదు. కానీ మైనింగ్ అక్రమార్కులకు వారే అండా చెలరేగిపోతున్నారంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే ఎక్కడ ఈ అధికార పార్టీ నాయకులకు సంబంధించి రాసినట్లేరు, జాగ్రత్త పడ్డట్టున్నారు. 3 విమానాశ్రయాలకు తొలిదేశ 5,545 కోట్లు అవుతుందని ఒక కథనం. గొప్పం ఇవన్నీ. సంక్షోభంలోనూ సత్తా చాటాలన్న చంద్రబాబు గారు. ఎల్నిలో రాష్ట్రానికి తక్షణ సవాలుగా మారిందని ఆయన అంటున్నారు. కరువు సమస్య. పట్టాలెక్కనున్న మెట్రో విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్తుంది కానీ అమరావతికి ఎందుకు తీసుకెళ్ళట్లేదని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది. మేఘాలయ, తెలంగాణ, ఏపీల్లో రికార్డు స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు సంఖ్య తగ్గిపోతుందంటూ వార్త ఇచ్చారు. మేము అద్భుతంగా చేస్తున్నామని మొన్న మధ్య కూడా చంద్రబాబు గారు వీళ్ళంతా ప్రచారం చేసుకున్నారుగా. మరి ఈ వార్త కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ విషయం. నాడు నేడులో ప్రభుత్వ బడుల రూపురేఖలని జగన్ గారు మారిస్తే ఇప్పుడు సౌకర్యాలన్నీ సరిగా లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయంటూ వార్త ఇచ్చారు. కూటమి పార్టీల సంయుక్త ప్రకటన. ఇందాక మాట్లాడుకున్నాం కదా, అబ్బేబే అట్లాంటి ఏమైనా అవినీతి వచ్చినా ఏం వచ్చినా గప్ చిప్ అయిపోవాలని చెప్పి అనుకున్నారట. ఎందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గట్టిగా టార్గెట్ చేశారా? 200 కోట్ల భూమి 7 కోట్లకే ఇచ్చారంటూ ఒక్క ఉద్యోగి లేని సీఎం తమ్ముడి కంపెనీకి 5 ఎకరాలు కేటాయించారంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపిస్తే సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని మన మంత్రి శ్రీధర్ బాబు గారు ఆయన కూడా చేశారు. అలాగే ఎంపీ రఘునందన్ మరో ఆరోపణ చేశారు. 200 కోట్ల సోలార్ ప్యానెల్స్ కుంభకోణం ఏదో జరిగిందని తెలంగాణ మీద ఆరోపణ చేస్తున్నారు. 500 కోట్ల భూమి హాంఫట్ అంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని విలువైన స్థానంపై పెద్దల కన్నంటూ నమస్తే తెలంగాణ రాసింది. పార్టీ ప్రముఖులపై ముఖ్య నేత బూతులంటూ మరో వార్త కూడా వాళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మీద. తర్వాత స్కామ్ల ఫ్యామిలీ అంటూ ఏకంగా నమస్తే తెలంగాణ వాళ్ళు డైరెక్ట్గా పెట్టారు. అంతటా అయితే ఆంధ్రప్రభ వాళ్ళు అంతటా వారే అయితే అనర్థమే, యనుమల కుటుంబీకులపై లాబింగ్పై జోరుగా చర్చ అంటూ ఆంధ్రప్రభ వాళ్ళు ఒక వార్త రాశారు. నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే వారసులను ముందు పెట్టి బ్లాక్మెయిల్, ప్రత్యర్థులపై మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ కాంగ్రెస్ ముఖ్య నేతల మీద
ఓ కథనాన్ని ఇచ్చారు. అలాగే ఈ ఓటర్ల జాబితా సవరణలో 60 లక్షలకు పైగా సర్ నోటీసులు వస్తాయట, 73 లక్షలు లేరట, 45 లక్షలకు ఓటర్లు శాశ్వత వలస వెళ్ళారట. పల్లెకు వెళ్ళి కొన్ని చోట్లేమో మాకు ఇక్కడొద్దు, మా రాష్ట్రానికి వెళ్తాం, లేదా మా జిల్లాకి వెళ్తాం, మా ఊరికి వెళ్ళిపోతాం అని మార్చుకున్నారట. ప్రకాష్ రాజు ఓటు గాయపోయిందట. మరి అంటే 60 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లతోటి గతంలో ఎలక్షన్ జరిగాయా ఏమిటి? దీని మీద 3 పార్టీలు ఆందోళనలో ఉన్నాయని అంటున్నారు. 1-2 వార్తలు. ఇథనాల్పై కాంగ్రెస్దే తొలి నిర్ణయం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ఇథనాల్ ఇష్యూ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. పరిష్కారం చూపరు, పక్కన పెట్టుడే, ప్రభుత్వాలు మారినా రెవెన్యూ అధికారులు తీరు మారట్లేదంటూ వెలుగు ఒక స్టోరీ ఇచ్చింది. నల్లమల్లారెడ్డి గారు ఒక బహిరంగ ప్రకటన చేశారు. హైడ్రాకి వ్యతిరేకంగా కావాలని వీళ్ళు హైడ్రా కమిషనర్ ఇట్లా వేధిస్తున్నారు అన్నట్లుగా ఏకంగా పెద్ద అడ్వర్టైజ్మెంటే ఇచ్చాడు చాలా భారీ ఎత్తున నల్లమల్లారెడ్డి గారు అన్న ఆయన.